ఇంకా ఆధ్యాత్మిక గురువు గరికపాటికి సంబంధించి అసలు ఆ ఇష్యూ ఏంటి? మొత్తం సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆ ఇష్యూ గురించి తెలుసా అండి మీకు? ఒకటి గరికపాటి గురించి మాట్లాడాలి అనుకుంటే నెంబర్ 1 హ్మ్. ఇది వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి ఏదో చెప్పింది. ఫస్ట్ ఆవిడ ఏం చేసిందంటే నాకు ఛానల్స్ ఉన్నాయండి. హ్మ్. నేను ఏదో తెలుగు గ్రామర్ క్లాస్‌లని అవని ఇవని ఏవేవో బోధిస్తా ఉన్నాను. హ్మ్. ఈ ఛానల్స్ అన్ని ఇప్పటివరకు మీరు అలరించినందుకు చాలా థాంక్స్. ఇక మీదట ఈ ఛానల్స్ తీసేస్తున్నాను. హ్మ్. నేను గతంలో చెప్పినవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. నాకు ఆ ఛానల్‌కి సంబంధం లేదు. హ్మ్. నా వ్యక్తిగత ప్రాబ్లమ్ అని ఏడ్చుకుంటూ తన ఛానల్స్ అన్ని తీసేసింది. హ్మ్. తర్వాత వెంటనే బయటకొచ్చి నా మాజీ భర్త నన్ను వేధిస్తున్నాడు, రాచి రంపాన పెట్టాడు, ఆయన పెద్ద సైకో, శాడిస్ట్ అని చెప్పుకొచ్చింది. హ్మ్. సరే వాటెవర్. ఆయన మాజీ భార్య, ప్రెజెంట్ భార్య కూడా కాదు. హ్మ్. వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోయారు అనేది అదొక కుటుంబ సమస్య. ఓకే. గరికపాటి గారి కుటుంబ సమస్య గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం. ఆయన వల్ల సమాజానికి ఏదన్నా కీడు జరిగితే మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు గరికపాటి ఓ చిన్నపిల్ల మొహం మీద కర్చీఫ్ పెట్టి ఏమన్నా ఓమ్ని వ్యాన్‌లో కిడ్నాప్ చేశాడా? మాట్లాడుకుందాం. హ్మ్. గోకుల్ టిఫిన్ సెంటర్‌లో బాంబు పెట్టాడా? మాట్లాడుకుందాం. హ్మ్. లేకపోతే ఇంకెవరినన్నా రేపులు చేశారా? మర్డర్‌లు చేశాడా? మాట్లాడుకుందాం. ఏమి చేయనప్పుడు మనకు అనవసరం. కనీసం ప్రసంగాల వల్ల ఎవరినైనా రెచ్చగొడుతున్నాడా? మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఇవేవీ కాకుండా ఆయన పర్సనల్ ఫ్యామిలీలో జరిగే గొడవల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇంకా నా వ్యక్తిగతంగా అయితే నేను గరికపాటిని నేనెప్పుడూ సమర్థించను. వై? బికాస్ ఆయన మాట్లాడే చెత్తంతా నాకు ఓ రకంగా అనిపిస్తది. ఎందుకు అంటే 2 సిట్యుయేషన్స్. ఒకటేమో మన చిరంజీవి గారిది 'అలై బలై' ప్రోగ్రామ్. హ్మ్. హ్మ్. అక్కడ అందరూ అటు ఇటు తిరుగుతుంటే నీకు ఒళ్ళు మండింది. హ్మ్. నీకు అలాంటి సిట్యుయేషన్‌లు నువ్వు పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఎన్నో పెళ్ళిళ్ళకి, పేరంటాలకి చెప్పావు. హ్మ్. అందరూ ఇట్లా గరికపాటి వచ్చారని చూడరు. హ్మ్. హ్మ్. వాళ్ళకేంటి టిఫిన్‌లకి వెళ్ళే వాళ్ళుంటారు, పిలిస్తే అటు ఎళ్ళే వాళ్ళుంటారు, ఫోటోలు దిగే వాళ్ళుంటారు. అన్నీ అనుభవించే వచ్చావు. హ్మ్. ఇప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ పెద్ద డిస్టర్బెన్స్ అని నువ్వు క్రియేట్ అవ్వకు. అక్కడ ఏం జరిగింది? నీ అహం పెరిగింది. హ్మ్. సో, నీకు అహం ఉంది. అహం ఉన్నోడు ఏం మాట్లాడినా దండగే. వినాల్సిన అవసరం లేదు. అది చెత్త వాగుడు. హ్మ్. నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్‌లో 'పుష్పని స్మగ్లర్' అన్నావు. హ్మ్. నువ్వు భగవద్గీత చదివి మాట్లాడావు, భాగవతం చదివి మాట్లాడావు. 'పుష్పని' చదవాలా? ఎందుకంటే అది ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి. హ్మ్. పార్ట్ 1, 2, 3, 4 ఎండ్ అయితే ఇంకా పడలేదుగా. హ్మ్. పూర్తిగాని పుస్తకాన్ని చదివి క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం, డిక్లేర్ చేయడం అనేది తప్పు. అది అంత చదువుకున్న మేధావికి అర్థం అవ్వాలి. సో, అర్థం అవ్వలేదంటే ఆయన్ని నేను మేధావి అనుకోను. సో, అందుకని నేను ఆయనకు గౌరవం ఇవ్వను. నా దృష్టిలో ఒక సన్యాసి బేసికల్లీ గరికపాటి చెప్పాలి అంటే. హ్మ్. బట్ ఈ ఇన్సిడెంట్ విషయంలో మాత్రం నేను ఆయనకే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత అంశం. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నది. ఎవడెవడో ఏదో రాసేస్తున్నాడు. మా అన్న ఫ్యామిలీని, హ్మ్. అన్న భార్యని ఏదో చేశాడంట, ఇంకేదో చేశాడంట అని. హ్మ్. అట్లా తప్పుగా మాట్లాడడం తప్పు ఒకరి గురించి. ఎందుకంటే అది పర్సనల్స్‌కి ఎవరు వెళ్ళకూడదు. హ్మ్. మనిషి గురించి వాడు ఇక్కడ బయటకొచ్చాడు. సమాజానికి ఒక మనిషి వచ్చాడు. వాడు మంచా, చెడా అంతవరకే మాట్లాడాలి. హ్మ్. మిగతాది పర్సనల్ లైఫ్‌లో మనం ఎవరి గురించి ఏం మాట్లాడడానికి లేదు.